లక్షలు అయితే మంజూరు చేశారు, ఇంకో 1,50,000 ఆపారు. దాంట్లో స్టేట్ వైడ్ 80.05 లక్షల అప్లికేషన్లు రాగా యాప్లో 77.19 లక్షలు అప్లోడ్ చేసిరు. 2 రోజుల క్రితం వరకు ఇళ్ల స్టేటస్ పరిశీలిస్తే 1,36,390 ఇండ్లు అయితే గ్రౌండింగ్ అయినట్లు అధికార లెక్కలు అయితే వెల్లడించినాయి. వీటిలో 20,075 ఇండ్లు బేస్మెంట్ స్థాయి వరకు పూర్తి కాగా 3,871 ఇండ్లు గోడల వరకు, 1,347 ఇండ్లు స్లాబ్ వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 6 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉండగా మరికొద్ది రోజుల్లో మరో 1,232 నిర్మాణాలు అయితే పూర్తి కాగున్నాయి. సో ఒక 1,000-1,500 అయిన తర్వాత అక్కడక్కడ అయిన తర్వాత ఓపెనింగ్స్ ఏమైనా పెట్టుకుంటారు కావచ్చు. ధరల నియంత్రణకు సపరేట్ కమిటీలు వేసిరట. ఏంది, చాలామంది నిరుపేదలకు ఇండ్లు మంజూరైనప్పటికీ ధరల ప్రభావంతో నిర్మించుకునేందుకు ముందుకు రావడం లేదు. వీరిపై ఇప్పటికే ప్రభుత్వం కింది స్థాయి అధికారుల నుంచి రిపోర్టు తీసుకుంది. ఇంటి నిర్మాణం ఎలా ఉండాలో వివరిస్తూ మండలాల్లో 400 మోడల్ హౌసులు నిర్మించారు. 5 లక్షలతో ఎలా నిర్మించుకోవాలని లబ్ధిదారులు అవగాహన కల్పిస్తున్నారు. సో అంటే ఈ 5 లక్షల బడ్జెట్ ఎట్లా వినియోగించుకోవాలి, కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలని తెలియదు కాబట్టి వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారట. జిల్లా మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే సర్కారు నుంచి ఆదేశాలు వెళ్ళాయి. ఈ కమిటీలో మండలానికి సంబంధించిన లేబర్ కమిటీ, తహసీల్దార్, ఎంపీడీఓ ఉన్నారు. మరోవైపు ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది మేస్త్రీలను ఎంపిక చేసిన ప్రభుత్వం వారికి శిక్షణ సైతం ఇచ్చింది. సో దీంట్లో 390 ఇళ్ల నిర్మాణం. సో మీ ఇళ్ళకి సంబంధించి ఎప్పటికప్పుడు స్టాటస్ అప్డేట్ చేసి ఇల్లు కరెక్ట్గా కడుతున్నారా లేదా, నిబంధనలకు లోబడి కడుతున్నారా లేదా, బిల్లులు వచ్చినాయా లేదా అన్ని పర్యవేక్షించడానికి మీకు ఇంజనీర్ అన్నట్టు, సూపర్వైజర్ లెక్క అన్నట్టు ఆ ఏఈలను అయితే నియామకం చేసిరు. అవుట్సోర్సింగ్ విధానంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అమల్లో ఎక్కడా ఆలస్యం అవ్వకుండా ఇప్పటికే ఉన్న ఏఈలతో పాటు 390 మందిని అవుట్సోర్సింగ్ పద్ధతులను నియమించారు. వారందరికీ పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చారు. వీరిని మానిటరింగ్ చేసేందుకు గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో విజిలెన్స్ టీంను అయితే ఏర్పాటు చేశారు. ఏఈలతో పాటు గ్రామాల కార్యదర్శులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ మెంబర్స్ సైతం ఎప్పటికప్పుడు లబ్ధిదారుల అవగాహన కల్పిస్తూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా ప్రోత్సహిస్తున్నారు. దీని అమలు కోసం గ్రూప్ 1 ఆఫీసర్లకు బాధ్యత అప్పగించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. వీళ్ళు కలెక్టర్లకు సమన్వయకర్తలుగా పనిచేయనున్నారు. గ్రూప్ 1 ఆఫీసర్లను డిప్యూటేషన్ ప్రాతిపదికన కేటాయించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే 7 డిప్యూటీ కలెక్టర్లను రెవెన్యూ శాఖ నుంచి రిలీవ్ చేస్తూ ఇటీవల ఆ శాఖ సెక్రటరీ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వాళ్ళందరినీ ఏం చేశారు, వీరిని ఆయా జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్లుగా నియమించనున్నారు. ప్రస్తుతం ఈ స్థానాల్లో డీఈఈలు వర్క్ చేస్తున్నారు. మరోవైపు పంచాయతీరాజ్ శాఖ నుంచి 79 మంది సీనియర్ అసిస్టెంట్లు,